వెల్కమ్ టు రాజు రివ్యూస్. అందరికీ 2024 సంవత్సరం వీడ్కోలండి. అలాగే 2025 హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ 2025 సంవత్సరం కలిసి రావాలని కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ బాగుండాలి. మీరందరూ బాగుంటేనే నేను బాగుంటాను. సో నాకు ఒక 5 డేస్ నుంచి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా ఛానల్, అలాగే నా ఛానల్ అంటే నా వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారండి. సో అటువంటి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు బాగుంటేనే నేను బాగుంటాను. సో అసలు మ్యాటర్ ఏంటంటే కనుక మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో పెట్టాను. కామెంట్స్పై నా కామెంట్స్ అని. అంటే ఏం లేదండి, స్టార్ మా పరివార్ సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది కదా. సో దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ ప్రోమోలో కావ్య గారు ఏమన్నారంటే కనుక, శ్రీముఖ్ గారు అడిగిన ఏం క్వశ్చన్ వేసింది ఆవిడ. అందులో ఆవిడ అడిగింది ఏంటంటే కనుక, సీరియల్స్ విలన్స్ సంబంధించి కాన్సెప్ట్తో ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నువ్వు సీరియల్లో హీరోయిన్ క్యారెక్టర్ ఆవిడది. ఆ విలన్ క్యారెక్టర్ చూసినప్పుడు నీ అభిప్రాయం ఏంటి? ఆ విలనిజం చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? వాళ్ళని ఏమన్నా చంపేయాలనిపిస్తుందా? అలాగన్నట్టుగా జస్ట్ ఏదో ఆవిడ ఒక అడగడం జరిగింది. దాంతో ఏమంటే ఆవిడేమన్నదంటే ఒక సెటైరికల్ ఆన్సర్ అయితే ఇచ్చింది. ఆవిడ ఏమిచ్చిందంటే కనుక, నేనైతే రియల్ లైఫ్లోనే విలన్స్ చూస్తున్నాను, సీరియల్లో విలన్స్ పెద్ద విలన్సే కాదన్నట్టుగా చెప్పింది. సో దీని మీద ఒక వీడియో చేయడం జరిగింది. సో దీని గురించి దాని కింద కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు రావడం జరిగింది. సో ఆ కామెంట్స్ ఏంటన్నది ఒకసారి చూసుకుంటే కనుక, ఇండైరెక్ట్గా వన్ పర్సన్ ఎవరో పేరు మనకి మెన్షన్ చేయకపోయినా, సో కామెంట్ ఏంటంటే కనుక ఇండైరెక్ట్గా ఆ కామెంట్ అన్నది కావ్య నిఖిల్ గారి గురించి అన్నారన్నట్టుగా ఆవిడ ఒక కామెంట్ చేయడం జరిగిందనమాట. అంటే అక్కడ సమ్ పర్సన్ ఒక కామెంట్ చేశారు. సో అందులో ఏంటంటే ఎవరికైనా ఆల్రెడీ ఇద్దరి మధ్య ఆ వార్ ఏదైతే ఉందో ఆ వార్ జరుగుతుంది కాబట్టి, సో చూసే వాళ్ళకి ఎవరికన్నా నాకు తెలిసినంత వరకు అది స్టార్ మా పరివార్ ప్రోగ్రాం కింద అనిపించట్లేదు. నిఖిల్కి అండ్ కావ్య గారికి మధ్య వార్లా కనిపిస్తుంది. సో నాకు కూడా అలాగ అనిపించింది. సో ఆ కామెంట్ కూడా అలాగ అనిపిస్తుంది అనమాట. సో చూసే వాళ్ళకి ఎవరికన్నా ఉంటే కనుక ఇండైరెక్ట్గా ఆ కామెంటు నిఖిల్ని అన్నట్టుగా అనిపిస్తుందని ఒక కామెంట్ పెట్టారు. తర్వాత నేను చెప్పాను కదా, ఇది స్టార్ మా పరివార్ షోలా కనిపించట్లేదు, నిఖిల్కి కావ్య గారికి మధ్య వార్లా ఉందని ఇంకొకరు చెప్పారు. సో తర్వాత కొంతమంది ఏంటంటే ఇది కావ్య నిఖిల్ని అనిపించినట్టు కనిపించట్లేదు, ఎందుకంటే నిజంగానే నిఖిల్ని తను వెళ్ళని అనుకుంటే కనుక నిన్న షోకి వచ్చి ఉండేదే కాదు కదని ఇంకొకరు కామెంట్ పెట్టారు. అంటే మనం చూసి ఒకే సీన్ని, అంటే అక్కడ జరిగేదాన్ని మన కళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తుందండి. సో ఇందులో ఫస్ట్ వాళ్ళకి నిఖిల్ అన్నట్టుగా అనిపించింది, రెండో వాళ్ళకి స్టార్ మా పరివార్ చేస్తున్న జిమ్మిక్ కింద అనిపించింది. మీకేంటి ఫస్ట్ ఆ డైలాగ్ విన్నట్టు మీకు ఏమనిపించింది అంటే, అందులో ఒకరికి అనిపించింది ఏంటంటే నిఖిల్ని ఇండైరెక్ట్గా కామెంట్ చేశారన్నట్టు అనిపించింది. రెండో వాళ్ళకి ఏమనిపించింది, అది స్టార్ మా పరివార్ షోలో లేదు, అది నిఖిల్ అండ్ కావ్య వార్లాగా ఉందంటే వాళ్ళు అలా డిజైన్ చేశారు కార్యక్రమం అన్నట్టుగా. ఎందుకంటే చూడడానికి అంటే ఆ డైలాగు చెప్పిన తర్వాత దాన్ని ప్రోమో కట్ కింద వేశారు. అది వేయకపోతే ఈ చర్చ అన్నది ఉండదు కదండి. సో అక్కడ స్టార్ మా పరివార్ అంటే అది కూడా షో ఎంతో కొంత ముందుకంటే ప్రజెంట్ ఎలా చెప్పుకుందాం అనుకున్న బజ్ క్రియేట్ అయింది. సో నిఖిల్ అండ్ కావ్య గారికి సంబంధించి బజ్ క్రియేట్ అయింది. సో వెంటనే స్పందిస్తున్నారనమాట. అంటే వాళ్ళిద్దరిని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. సో అందుకనే మా వాళ్ళు అన్నట్టుగా, ఇప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్ అనుకో, నేను చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్, నేను మామూలుగా చెప్తున్నాను. సో అనుకోకుండా మనకి తెలియకుండా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకవేళ వాళ్ళ మూవీ రిలీజ్ అయినా, కొత్తగా మూవీ తీస్తానన్నా మనకు అనుకోకుండా అలర్ట్ అవుతాం అనమాట. అంటే మన ఇష్టమైన వాళ్ళ కోసం ఫస్ట్ ఏ న్యూస్ వచ్చినా ఫస్ట్ అలర్ట్ అవుతారు. సో అదేంటంటే మన ఇష్టం అనమాట. అంటే మన హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మన సినిమా నెక్స్ట్ హీరోలో సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయింది, అలాగే మన హీరో సంబంధించి తెలుసుకోవడం ఇది ఆసక్తిలోకి వస్తుంది. సో అదొక రకమైన సాటిస్ఫాక్షను. అంటే తెలుసుకుంటే ఏదైనా కొత్త విషయం వాళ్ళ గురించి ఏమైనా తెలిస్తే తెలియని ఒక ఆనందం కలుగుతుంది కదా, సాటిస్ఫాక్షను, ఏదో క్యూరియాసిటీ అన్నదన్నమాట. సో అలాగే నిఖిల్ కావ్య గారికి సంబంధించి ఒక బజ్ అయితే క్రియేట్ అయింది కాబట్టి స్టార్ మా పరివార్ వారు కూడా ప్రతిదానికి ఏదో ఒకటి ప్రోమోలో కట్ చేసేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అక్కడ వచ్చింది ఒకటే డైలాగు. ఆవిడ ఏం చెప్పింది, నేను బయట విలన్స్ని చూశాను, అంటే నా రియల్ లైఫ్లోని విలన్ చూశాను, కానీ నేను ఇక్కడ సీరియల్లో విలన్స్ పెద్ద విలన్సే కాదు, నేను బయట విలన్స్ని చూసాను అన్నట్టుగా అన్నది. సో అక్కడ ఒకే పాయింట్ ముగ్గురినే చెప్తున్నాను, తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆవిడ చెప్పింది ఇండైరెక్ట్గా అది నిఖిల్కే చెందుతుందని ఒకలంటే, ఇంకొకరు ఏమన్నారు స్టార్ మా పరివార్ సంబంధించిన జిమ్మిక్ అన్నట్టుగా చెప్పారు. మూడో వాళ్ళు ఏంటంటే కనుక అంత
విలన్ లాగా చూసేలా ఉంటే కనుక ఆల్రెడీ నిన్న షో ఎందుకు వస్తారో షోకి రాదు కదా తను అంత విలన్ కింద అనిపిస్తే కనుక సో అంత విలన్ కింద అయితే తను అనుకోలేదు అన్నట్టుగా ఒకరు చెప్పారు. దీని తర్వాత కావ్య ప్లీజ్ స్టార్మా డోంట్ యూజ్ ఆర్టిస్ట్ ఎమోషన్స్ అని చెప్పేసి ఇంకొకరు, అంటే ఏం లేదు అక్కడ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు అన్నట్టుగా ఇంకొకరు కామెంట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఒకే ఆ సన్నివేశాన్ని వేరే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుందండి. సో దీని తర్వాత ఇది స్టార్మా పరివార్లా లేదు, కావ్య నిఖిల్ వార్లా ఉందని ఒకరు, తర్వాత కావ్య నిఖిల్ అంటుంది అనిపించడం లేదు, ఎందుకంటే నిజంగా నిఖిల్ని తను వెళ్ళనని అనుకుంటే కనుక నిన్న షోకి వచ్చి ఉండేది కాదు కదా, నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు కావ్య గారు లేరు కాబట్టి సో దాని గురించి అని అనుకుంటా అన్నట్టుగా. అంటే ఇక్కడ ఇంకొకరు కామెంట్ ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం అక్కడ విలన్ అనుకుంటుంది అని వాళ్ళ అమ్మగారిని అనుకుంటున్నారు అన్నట్టుగా వీళ్ళు కామెంట్ పెట్టారన్నమాట. నీకు విలన్ అంటే నిఖిల్ని అంటలేదు, ఒకవేళ వాళ్ళ అమ్మగారిని ఏమన్నా అనుకుంటే నేను అందులో ఉన్నది చెప్తున్నాను తప్ప నా సొంత అభిప్రాయాలు మాత్రం మీ మీద రుద్దట్లేదండి. సో ఇక్కడ వాళ్ళ అమ్మగారు విలన్ కింద అన్నట్టుగా ఒకళ్ళ అభిప్రాయం అది. సో వాళ్ళ మధ్య ఏం జరిగినా నిఖిల్ మాత్రం ఇప్పటి వరకు కావ్యని ఏమీ అనలేదు, బట్ కావ్య మాత్రం కౌంటర్ వేస్తుంది, బట్ నిఖిల్ కావ్య బ్యూటిఫుల్ అని పెట్టారు. సో ఈయన ఎవరో మంచిగా మాట్లాడారు, ఎవరో లేడీ ఫ్యాన్ ఎవరో ఉన్నారు. ఇక్కడ ఆవిడ ఏం చెప్తుందంటే వాళ్ళ మధ్య ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇంతవరకు నిఖిల్ ఒక మాట కూడా మాట్లాడలేదు, కానీ కావ్య మాత్రం కౌంటర్లు వేస్తుంది, అయినా కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కానీ బంధం కానీ ఏదైనా వాళ్ళది బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి ఒకటి మంచి. నాకు కూడా ఏంటంటే నేను మ్యాక్సిమం చాలా ఇంటర్వ్యూలు చూశాను, కానీ అంటే నేను అంత అంటే ఇంత హైప్ వచ్చేటట్టు ఎక్కడ అనిపించలేదు. అంటే స్టార్మా పరివార్ షోలో కాబట్టి అది అలా వస్తుందా ఏంటో తెలియదు, కానీ సో నిఖిల్ ఇంటర్వ్యూలు చూశాను, కానీ అటు నుంచి లేనప్పుడు ఇటు నుంచి వెళ్ళడం ఎందుకు అన్నట్టుగా చిన్న చిన్న మాటలు పెద్దగా మనసు గాయపడి అంత పెద్ద మాట అన్నాడంటే నేనైతే వినలేదు. సో నాకు అనిపించినట్టు సో తనైతే డైరెక్ట్గా అంటే ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఇద్దరు పర్సన్స్ మధ్య జరుగుతుంది, మరీ గ్రూప్గా ఒక 20 మందో 30 మందో ఉండి జరగదు కదండి, ఒక ఇద్దరు సభ్యులు జరుగుతుంది, సో ఎక్కువ మంది చూడొచ్చు. సో అటువంటి ఇంటర్వ్యూలో ఆయన అంటే అట్నుంచి కూడా ఉండాలి కదా సో అన్నట్టుగా మాట్లాడడం జరగడం విన్నాను, కానీ ఇక్కడ షో జరిగినప్పుడు మ్యాక్సిమం 20 మందో 30 మందో 40 మంది ఉంటున్నారు, అంత మధ్యలో కూడా ఆవిడ ఓపెన్గానే చెప్తుంది. బిగ్ బాస్ హౌస్లో అయితే చెప్తారేమో కానీ ఇక్కడ ఎందుకు చెప్తారు అన్నట్టుగా. సో ఇక్కడ కూడా ఆవిడ ఏమన్నదంటే కనుక విలన్స్ నేను డైరెక్ట్గా బయట విలన్స్ చూశాను, నాకు సీరియల్లో విలన్స్ పెద్ద కాదు అంటే డైరెక్ట్గా అంటే ఇండైరెక్ట్గా ఆ మాట డైరెక్ట్గా ఆవిడ అంటుంది, కానీ ఇండైరెక్ట్గా వేరే వాళ్ళకి ఉద్దేశించింది అన్నట్టుగా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అర్థమైంది. సో ఎంత అర్థమైనా కూడా ఇక్కడ అభిమానించే వాళ్ళు చూడండి ఎంత బాగా అభిమానిస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా అంటే ఇన్ని రకాలుగా వచ్చిన తర్వాత కూడా నిఖిల్ అండ్ కావ్య గారిని కలిపి అభిమానించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో నాకు చూసిన దాంట్లో ఎక్కువ ఏది జరిగినా కూడా ఇద్దరిని కలిపి అభిమానిస్తున్నారు. సో అందులో చాలా ఒక ఆయన పెట్టారు కదా, అందులో ఎమోషన్స్తో ఆడుకోవద్దండి షో కోసం అన్నట్టుగా, అంటే వాళ్ళిద్దరు ఎమోషన్స్తోని. సో మొత్తం మీద ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. తర్వాత యాజ్ నార్మల్ ఆడియన్గా చెప్తున్నా, ఎందుకు మెన్షన్ చేశాను అంటే కనుక మళ్ళీ నేను ఏదో యష్మి ఫ్యాన్ అని అనుకుంటారు, కానీ అసలు ఈ కానీ ఫ్యాన్స్ ఏంటి నెగిటివ్గా కామెంట్స్ పెట్టారు, వీళ్ళందరూ యష్మి ఫ్యాన్స్ అని కొంతమంది ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. సో అందులో ఏంటంటే యష్మి ఫ్యాన్స్ అన్న వాళ్ళు కూడా ఉన్నారంటే కొంతమంది నిఖిల్ అండ్ యష్మి అని కూడా పెడుతున్నారు, కానీ ఎక్కువగా నిఖిల్ అండ్ కావ్య గురించి ఎక్కువ పెడుతున్నారు అనమాట. సో దీని తర్వాత ఆయన మాట్లాడింది కూడా ఏంటంటే ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ యష్మి ఫ్యాన్స్ అని అనుకుంటారేమో, కానీ నేను యష్మి ఫ్యాన్ కాదండి, నేను నిఖిల్ అండ్ కావ్య ఫ్యాన్ అన్నట్టుగానే చెప్తున్నారు. తర్వాత కావ్య గారు ఇండైరెక్ట్గా పంచెస్ ఆర్ సో గుడ్ టు వాచ్, ఎక్కడో కోపమో అక్కడ ప్రేమ ఉంటుందేమో అన్నట్టుగా అనుకోండి. ఇది కూడా మంచి కామెంట్, ఇది ఎక్కడ కోపం ఉంటే అక్కడ ప్రేమ ఉంటుంది. సో మంచి కామెంట్ ఇది. సో ప్రేమ ఉన్న చోట కోపం ఉంటుందండి, ఈర్ష్య కూడా ఉంటుంది, స్వార్థం కూడా ఉంటుంది. ప్రేమ ఉన్న చోట ఈ మూడు ఉంటాయి. సో అది కూడా తీసి పడేయడానికి అయితే లేదు. ఆవిడకి కోపం ద్వేషం ఎక్కువ ఉందంటే ప్రేమ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఇంకోలాగా అర్థమైంది, అక్కడ కావ్య ఇండైరెక్ట్గా పంచెస్ వేసింది, కానీ ఎక్కడ కోపం ఉంటే అక్కడ ప్రేమ ఉంటుంది అన్నట్టుగా వాళ్ళకి. అంటే మీకు ఆల్రెడీ చూడండి అక్కడ వచ్చిన ప్రోమో చూసారా, ప్రోమోలో ఏం చెప్పింది ఆవిడ, విలన్స్ నేను లైఫ్లో నిజ జీవితంలోనే విలన్స్ చూశాను, సీరియల్లో విలన్స్ నాకు పెద్ద లెక్క కాదన్న చెప్పిన దాన్ని
మీకు నేను చెప్పింది ఒక 5-6 కామెంట్లు నేను చెప్పాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా చెప్పారు. మీకు అర్థమైందా? సో ఒకళ్ళు చెప్పింది అందరికీ కరెక్ట్ అని అనిపించదండి. ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే. సో ఇక్కడ ఒకళ్ళకి నెగిటివ్గా అనిపించింది. ఇండైరెక్ట్గా నిఖిల్ని అన్నారని ఒకళ్ళంటే కనుక లేదు, తన ప్రేమ కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది కాబట్టి తను ఏదో ఒక మాట అన్నదని ఒకళ్ళు అన్నారు. ఇంకొకరు ఇంత మాట అన్నా కూడా నాకు నిఖిల్ కావ్య అంటేనే అభిమానం అన్నట్టుగా ఒకళ్ళు చెప్పారు. ఒకళ్ళు కావాలనే పంచెస్ వేస్తుంది అన్నట్టుగా ఒకళ్ళు అన్నారు. సో ఒక్కొక్కళ్ళ దృక్పథం ఒకలా ఉందన్నమాట. సో తర్వాత కొంతమంది ఈ కామెంట్స్లో దయచేసి నన్ను యష్మి గారిని ఇన్వాల్వ్ చేయకండి, నేను యష్మి గారి అభిమాని అని చెప్పేసి ఒకళ్ళు పెట్టారు. వాళ్ళు యష్మి గారి ఫ్యాన్స్ అట. సో యష్మి గారిని ఇన్వాల్వ్ చేయకండి, ఆవిడకి ఏమీ సంబంధం లేదు కదా, ఇది నిఖిల్ కావ్య గారికి సంబంధించింది కదా అన్నట్టుగా ఆయన పెట్టారు. తర్వాత కావ్య అండ్ నిఖిల్ కలుస్తారని ఎక్స్పెక్టేషన్ ఉంటే ఇంకా కంప్లీట్గా కావ్య కలిసే ఇంటెన్షన్ లేదు. ఇంకొక ఆయనకి ఏం అర్థమైందంటే కనుక కావ్య అండ్ నిఖిల్ కలుస్తారని మీరు ఎవరన్నా అనుకుంటే కనుక ఇంకా ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవద్దు, ఇక్కడతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, కలిసే ఇంటెన్షన్ ఎక్కడ కావ్య గారి ఫేస్లో కనిపించట్లేదని ఇంకొకరు పెట్టారు. ఒక్కొక్కరికి ఒకలా అర్థమవుతుంది అనమాట ఆ ప్రోమో కట్ట బయటకు వచ్చిన తర్వాత. సో నాకు బాగా అనిపించింది ఏంటంటే, నేను ఇందాక ఆయన ఎవరో కామెంట్ పెట్టారు కదా, దాన్ని నాకు బాగా నచ్చింది. ఏంటంటే కనుక కోపం ఉన్న చోటే ద్వేషం ఉంటుంది, ద్వేషం ఉన్న చోటే స్వార్థం ఉంటుంది. సో ఆ కోపంలో వచ్చిన మాట అన్నట్టుగా చెప్పారు. కానీ సో చెప్పచ్చు, కానీ డైరెక్ట్గా చాలామంది చూస్తున్నారు కదా, చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వెళ్ళిపోతుంది కదా అన్నట్టుగా నాకు అనిపించింది. సో కావ్య మాత్రం కంటిన్యూషన్గా అదే ఇటువంటి పంచెస్ వేస్తుందని ఇంకొకరు పెట్టారు. అంటే మొన్న స్టార్ మా పరివారం సంబంధించి ఆ ప్రోమోలో ఏదైతే చెప్పిందో అలాగే ఈ ప్రోమోలో కూడా అదే చెప్పింది. సో అలాగని ఒకరు పెట్టారు. దీని తర్వాత కొంతమంది వాళ్ళిద్దరూ విడిపోరు, ఎప్పుడు కలిసే ఉంటారు అన్నట్టుగా వాళ్ళు పెట్టారు. అప్పుడు ఇప్పుడు స్టార్ మాలో ది మోస్ట్ బ్యూటిఫుల్ రొమాంటిక్ జోడీ అంటే అని ఒకరు పెట్టారు. సో దీంట్లో ఏంటంటే వాళ్ళకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. తర్వాత మొన్న ఆదివారం పరివారంలో రేష్మి గెలిచినప్పుడు కాకుండా నువ్వు ఓడిపోయినందుకు బాధపడ్డాడు, క్యాష్ ప్రైజ్ నువ్వు గెలిస్తే సంతోషపడ్డాడు, అక్కడ తెలియట్లేదా తన ప్రేమ అన్నట్టుగా ఇంకొకరు పెట్టారు. మొన్న ఆదివారం స్టార్ మా పరివార్ షోలో ఇక్కడ రేష్మి గెలిచినప్పుడు కాకుండా నువ్వు ఓడిపోయినందుకు బాధపడ్డాడు, అంటే నిఖిల్ ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు ఆయన. నిఖిల్ ఓడిపోయినందుకు బాధపడ్డాడట, అదే నిఖిల్ అంటే కావ్య ఓడిపోయినందుకు బాధపడ్డాడు, అలాగే నువ్వు క్యాష్ ప్రైజ్ గెలిచినందుకు చాలా సంతోషపడ్డాడు. అంటే ఆయన అలా అర్థం చేసుకున్నాడు. కావ్య కావాలని ఇండైరెక్ట్గా నిఖిల్ని బ్యాట్ చేస్తుంది, నిఖిల్ కావ్య కలవాలి అనుకున్నా కానీ ఇప్పుడు వద్దనిపిస్తుంది ఇంకొకరు కామెంట్ అనమాట. సో ఈయనకు ఇంకోలాగా అర్థమైంది ఏంటంటే, కావాలని కావ్య నిఖిల్ని బ్యాట్ చేస్తుంది, ఇప్పుడు వరకు నేను కావ్య నిఖిల్ కలవాలని కోరుకున్నాను, కానీ ఇప్పుడు ఏంటంటే ఇంక వద్దనిపిస్తుంది ఆయన అభిప్రాయం అనమాట. అంటే కొంతమంది అంటే చాలా నేను అనకూడదు, కానీ నాకైతే టీవీ సీరియల్ గురించి పెద్దగా తెలియదండి, ఎందుకంటే మీరు టీవీ సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారు. సో మనకు తెలియని దాని గురించి నేను తప్పుగా మాట్లాడకూడదు. సో నాకు బిగ్ బాస్ హౌస్ వరకు నిఖిల్ తెలియదు. నేను నిఖిల్ని అంటే నేను బిగ్ బాస్ రివ్యూ చెప్పడం కోసం స్టార్ట్ చేశాను. సో నేను కనెక్ట్ అయింది, మీరు మళ్ళీ చెప్తున్నాను, చెప్పిన సోదా మళ్ళీ చెప్తున్నాడు అని అనుకోవద్దు. 77 ఎపిసోడ్లో మీకు ఎలా కదిలించిందో నాకు కూడా నా మనసును కదిలించింది ఆయన చెప్పినప్పుడు. సో ఎమోషనల్గా ప్రతి ఒక్కరికి ఎక్కడో దిక్కున టచ్ అవుతుంది. సో నాకు టచ్ అయింది కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆయన బయటకు వచ్చి కావ్య గారిని కలుస్తారని. సో అక్కడ జరగలేదంటే అక్కడ ఏదో ఇష్యూ జరిగి ఉండొచ్చు. సో దాని ప్రకారం చూసుకున్నా కూడా అంటే ఈ మధ్యలో ఈ డైలాగులు గట్టా కొంచెం దూరం ఎక్కువైపోయే ఛాన్స్ కనపడుతుంది అనమాట. సో నాకు అనిపించింది అది. సో ఏంటంటే ఇద్దరిలో ఎవరో రాంగ్ అని ఇక్కడ మళ్ళీ ఇంకొకరు కామెంట్ ఏంటంటే, ఇద్దరిలో ఎవరు రాంగో తెలియదు, బట్ నిఖిల్ ఈజ్ బెస్ట్, హీ నెవర్ స్పోక్. అయితే ఇందులో మళ్ళీ నిఖిల్ కావ్య డైహార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అంటే డైహార్టెడ్ ఫ్యాన్స్ అనమాట. అంటే వీళ్ళు బాగా అభిమానించి ఇంకా చాలా అభిమానం చేపిస్తున్నారు వీళ్ళు. సో అందులో ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే, నిఖిల్ కావ్య గురించి నెగిటివ్ చేయకండి, ట్రోల్ చేయకండి, కావ్యని అంటే ఇప్పుడు వచ్చిన ప్రోమో ప్రకారం కావ్య గారిని ట్రోల్ చేయొద్దు, నాకు నిఖిల్ కావ్య అంటే చాలా అభిమానం, సో కాబట్టి ఆవిడని ఇలా నెగిటివ్ కామెంట్స్ని ట్రోల్ చేయకండి అన్నట్టుగా ఆయన చెప్పాడు. సో వాళ్ళిద్దరూ కలిసి ఉండాలన్న చాలామంది కోరికగా కనిపిస్తుంది కామెంట్స్లో. మీకు 99% కొంతమంది అంటే ఎక్కువగా చూసుకుంటే కావ్య అభిమానులు ఉన్నారు, అలాగే నిఖిల్ అభిమానులు ఉన్నారు. కొంచెం హెచ్చు పోల్చుకుంటే నిఖిల్కి ఎక్కువగా అభిమానులు కనిపిస్తున్నారు. సో ఇద్దరు కంబైన్డ్గా
పర్సంటేజ్ చూసుకుంటే కనుక ఎక్కువ, ఇద్దరు కలిపి అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత నాకు తెలుసున్నంత వరకు ఒక కామెంట్తో ముగించేస్తాను. మళ్ళీ ఇంకేమైనా కామెంట్స్ ఉంటే దీని తర్వాత దాని వీడియో చేస్తాను. కానీ సో ఇక్కడ ఒక ఆయన అడిగే క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్గా కావ్య గారినే ప్రశ్నిస్తున్నాడు. కామెంట్ ఏంటంటే కదా, మీకు ఎవరైనా కామెంట్ చూడాలనుకుంటే స్టార్ మా పరివార్ ప్రోమో కింద కొన్ని కామెంట్స్ రావడం జరిగింది. సో ఆ కామెంట్స్లో అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఎలాగుంది అన్నది. ఇప్పుడు నా గురించి నేను చెప్పానంటే నేను ఏదో చెప్పాను అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. సో దాంట్లో ఏంటంటే ఒక్కొక్కరికి అంటే ఇచ్చిన ప్రోమో ఒకటే, కానీ ఒక్కొక్కరికి ఒకలా అనిపిస్తుంది. ఇందులో ఆయన చెప్పింది ఏంటో తెలుసా? ఏవండి కావ్య గారు, నేనేమంటున్నానంటే కనుక ఇది ఆయన మెసేజ్ పెట్టిన ఆయన కామెంట్ అనమాట. ఆయన ఏమంటున్నారంటే, మా నిఖిల్ ఎప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ముందు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి అలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు, కానీ ఒక్కసారి కూడా మిమ్మల్ని బ్యాడ్గా ఎక్కడ మాట్లాడలేదు. కానీ మీరు మొన్న అలాగే మాట్లాడారు. అలాగే మీరు ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే మెసేజ్ పెట్టారో అది కూడా నిఖిల్ని బ్యాడ్ చేసేటట్టు కనిపిస్తుంది. అలాగే మొన్న స్టార్ మా పరివారం సంబంధించి ఆ రోజు కూడా బిగ్ బాస్ హౌస్లో చెప్తారు, బయట ఎందుకు చెప్తారు అన్నది కూడా తనకే సింక్ అవుతుంది. అలాగే ఈరోజు మీరు అన్న నేను డైరెక్ట్గా బయట నిజ జీవితంలో విలన్స్ చూశాను, సీరియల్లో విలన్స్ పెద్ద ఏంటి, సో ఏదైనా సరే తన బ్యాడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు ఒక ఆయన చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే కనుక టోటల్గా ఈ కామెంట్ చూసుకోండి, చాలా కామెంట్స్ ఉన్నాయి. సో నేను అంటే 4-5 కామెంట్లు మీకు చెప్పడం జరిగింది. అంటే నేనేమంటున్నానంటే కనుక ఇది నా ఒక్కడ అభిప్రాయం కాదండి. నా వరకు ఏంటంటే సో ప్రెజెంట్ బజ్ నడుస్తుంది కాబట్టి సో నేను ఆ ప్రోమో గురించి చెప్దామని అనుకున్నాను. సో దాంట్లో అంటే ఆ వచ్చింది ఒకే డైలాగు, అది కూడా నాకు తెలిసి ఆ డైలాగు ఒక హాఫ్ సెకండ్ ఉండొచ్చు. హాఫ్ సెకండ్లో వచ్చిన డైలాగ్కి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపించింది. ఒకళ్ళేమో ఇండైరెక్ట్గా నిఖిల్ అన్నదంటారు, ఒకళ్ళేమంటున్నారు ఇద్దరు కలిపి ఉంటే బాగుంటుందని ఇంకొకరు అన్నారు. తర్వాత ఇంకొకరు ఏమంటున్నారు, సో అలా కాదు కావ్య కోపం అంటే కోపం చూపిస్తుంది, అక్కడ కోపం చూపించిందంటే ప్రేమ ఉంటుంది అని ఇంకొకరు అంటున్నారు. ఇంకొకరు ఏమంటున్నారంటే అసలు నిఖిల్ పాపం ఎక్కడ బిగ్ బాస్ ముందు కానీ బిగ్ బాస్ తర్వాత కానీ ఆవిడ గురించి కామెంట్ చేయలేదు, కానీ ఆవిడ ప్రతిదీ నిఖిల్ని కామెంట్ చేస్తుందని ఒకరు అంటున్నారు. ఇంకొక ఆయన ఏమంటున్నారంటే నేను నిఖిల్ కావ్య కలిసి ఉండాలనుకున్నాను, కానీ ఇలా మాట్లాడుతుంటే ఇద్దరు కలిసి ఉండకుండా విడిపోతేనే బెటర్ అన్నట్టుగా నేను అనుకుంటున్నానని చెప్పి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలా షేర్ చేస్తాం. అంటే మనం చూసే విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది. సో దీని మీద నేను ఎటువంటి కామెంట్ చేయను. నాకేమనిపిస్తుంది అంటే కనుక అందులో ఒక ఆయన కామెంట్ చెప్పాడు కదా, ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుందని. సో ఆ విధంగా ఉంటే మరీ మంచిది. ఆ విధంగా కాకుండా టోటల్గానే ఇద్దరికి ఇబ్బంది అన్నట్టు అనిపించినప్పుడు ఇటువంటి కామెంట్ చేసి ఒకరిని బ్యాడ్ చేయడం ఎందుకు అన్నది నా అభిప్రాయం. సో ఏదైనా నచ్చినా నచ్చకపోయినా ఒకళ్ళ మీద కామెంట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోవడం బెటర్, మంచిది కదా. అంటే ఇద్దరు ఫ్రెండ్సే కదండి, ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక కామెంట్లో అయినంటే 6 years నుంచి ఫ్రెండ్స్గా ఉన్నారు వీళ్ళిద్దరు అన్నారు. కాబట్టి మనకన్నా వాళ్ళ గురించి వాళ్ళకే బాగా తెలుస్తుంది. సో అందువల్ల మనం ఎవరి జీవితాల మీద మనం కామెంట్ చేయకూడదు. సో నాకు అనిపించింది ఏంటంటే మనం ఏంటంటే ఆ షో చూసాం కాబట్టి ఆ షోలో ఆయన ఏదో ఒక మాట అన్నాడు కాబట్టి సో దాని గురించి మనం మాట్లాడడం తప్ప. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే కనుక స్టార్ మా పరివార్ సంబంధించి ఆ హీరోయిన్స్ అండ్ విలన్స్ సంబంధించి ఆ ప్రోమో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన దాంట్లో ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి. అందులో ఆవిడ చెప్పిన డైలాగ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, నా జీవితంలో సీరియల్లోనే విలన్స్ పెద్ద లెక్క కాదు, నాకు నిజ జీవితంలో ఉన్న విలన్స్నే చూశాను నేను, వాళ్ళ పెద్ద ఏం కాదన్నట్టుగా శ్రీముఖి గారు అడిగిన క్వశ్చన్కి ఆవిడ సమాధానం చెప్పింది. సో దానికి సంబంధించి నేను నిఖిల్ అండ్ కావ్య గారికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. నేను చెప్పిన విధానంలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అర్థం చేసుకోండి పెద్ద మనసుతో. ఎందుకంటే నిఖిల్ కావ్య అభిమానించే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మీ ప్రోత్సాహంతోనే నేను ఇంతవరకు రాగలిగానని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను చెప్పిన విధానంలో చిన్న చిన్న లోపాలు ఉంటే మాత్రం క్షమించండి. అలాగే నేను చెప్పిన విధానం మీకు ఏమైనా నచ్చినట్టు అనిపిస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.